హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటల కండు బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మార్నింగ్ పెట్టిన వీడియోలో నేను చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి అయితే ఈరోజు అయితే నేనైతే శాంపిల్కి అయితే కొన్ని రెండు పొళ్ళు అయితే తయారు చేశాను. శాంపిల్ కాదైనా కూడా ఆర్డర్లు వస్తే ఇంకెక్కువ ప్రిపేర్ చేస్తానన్నమాట. నేను ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపించడానికైతే ఈ చిన్న వీడియో అనేది అయితే తీశాను. ఇదైతే కరివేపాకు కారం కోసం అయితే చేశాను. కొద్దిగా శాంపిల్గా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, ఎంత నీట్గా చేస్తాను అనేది అయితే మీకైతే చూపించడానికైతే ఈ చిన్న వీడియో అనేది. మీరందరూ కూడా నా మీద నమ్మకంతోనైతే సపోర్ట్ చేయమని అయితే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా చాలా నమ్మకంతోనైతే మీ అందరి మీద నమ్మకంతోనైతే ఈ చిన్న బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ పొయ్యికి అయితే నేను పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ కదా, పొయ్యి అంటేనే లక్ష్మీదేవితో సమానం కాబట్టి అయితే ఫస్ట్ అయితే కుంకుమ పసుపు అయితే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోవడానికైతే నా మీద నమ్మకంతో మీరందరూ ఆర్డర్స్ ఇస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న ఆర్డర్ అయితే ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది అనేది అయితే మీకు తెలుస్తుంది కదా. మా ఇంట్లో నేను ఎంత నీట్గా ప్రిపేర్ చేసుకుంటానో మీకు కూడా నేను అంతే నీట్గా అనేది పంపిస్తానమాట. సిటీలలో ఎక్కువ రోట్ల నూరడం అయితే కష్టమే ఉంటుంది కదా. అయితే నేనైతే ప్రతిదీ కూడా చిన్న కారం పొళ్ళు అయినా పచ్చళ్ళైనా కూడా నేను రోట్లైనా నూరుకుంటా. నాకు అంత ఇష్టం అనిపిస్తుంది అనమాట. రోటి పచ్చళ్ళైనా కారం పొళ్ళు అయినా చాలా టేస్టీగా ఉంటాయి. నాతో పాటు మీరందరూ కూడా నా టేస్ట్ అనేది చూడాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే కరివేపాకు కారం కోసం అయితే కరివేపాకు అయితే బాగా కడిగేసి పొద్దున ఎండకైతే ఎండబెట్టుకున్నాను. ఎక్కువసేపు కాకుండా కొద్దిసేపు ఎండబెట్టుకున్నాను. ఆ తర్వాత నూనెలో అనేది ఫ్రై చేసుకుంటాం కదా. ఈ కరివేపాకు కారం కోసం అయితే నేను ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లిపాయలు అనమాట వేసేసాను. చాలా టేస్టీగా ఉంది. నేనైతే అన్ని పొళ్ళు అయితే 2 పొళ్ళు ప్రిపేర్ చేశాను ప్రస్తుతానికైతే. ఇంకా నువ్వుల కారం అయితే పొద్దున ఇడ్లీలకు చేశాను కదా, అదొక ఉన్నదనమాట. అయితే అలాగే వీటితో పాటు నేను కారం కూడా పంపిస్తాను. ఆ కారం కూడా నేను చెప్పాను కదా, రోకర్లతో ఆడిచ్చిన కారం అనేది. మీకు ఎవరికైనా కారం కావాలనుకుంటే కూడా కారం కూడా కంపల్సరీగా అయితే పంపిస్తాను. ఇప్పుడైతే నూరేదైతే పల్లీల కారం అనమాట. పల్లీలు కూడా కొద్దిగా ఏం చేసి అది పల్లీలలో జీలకర్ర, ఎక్కువ జీలకర్ర వేసేసి పల్లీల కారం అయితే ప్రిపేర్ చేశాను. లైట్గానే కారం, ఎక్కువ కారం కాకుండా కొద్దిగా లైట్గా కారం వేసేసి అయితే నేను కూడా చాలా కారం తక్కువ తింటాను. మీరు ఎలా తింటారు అనేది నాకైతే తెలియదు కదా. నేను నార్మల్ కారమే యూజ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ అనేది ఇస్తాను అనమాట. వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నా మీద నమ్మకంతోనైతే కంపల్సరీగా అయితే ఆర్డర్ చేయమని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.